తాజాంశాన్ని చూస్తున్నాం. బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ క్వారీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య 6కు చేరింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి. షాహీన్, బాపట్ల జిల్లా బల్లికురవ సమీపంలోని గ్రానైట్ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదంలో 6 కూలీలు మరణించారు. సత్యకృష్ణ గ్రానైట్ మైన్స్ లో ఈ ప్రమాదం జరిగింది. ఆంజనేయులు అనేటువంటి వ్యక్తి దీనికి యజమానిగా ఉన్నారు. సరైనటువంటి భద్రతా చర్యలు కావచ్చు, నిబంధనల మేరకు తవ్వకాలు జరగకపోవడమే దీనికి కారణంగా ప్రాథమికంగా అయితే తెలుస్తోంది. ఆ ఘటన జరిగిన తర్వాత పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయితే మీడియాను అన్ని కూడా బయటకు రానియకుండా, వాళ్ళ మీడియాను కూడా లోపలికి వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకున్నారు. అలాగే యాజమాన్యం సంబంధించి కూడా అక్కడ యాజమాన్యం పోలీసులు కలిపి అక్కడ ఇతర కూలీలతో కలిపి ఆ చర్యలన్నీ చేపట్టారు, సహాయ చర్యలన్నీ. ఈ సంబంధించి ఇప్పటి వరకు కూడా 4 మృతదేహాలను వెలికితీశారు. మరొక 2కి సంబంధించినటువంటి మృతదేహాలు వెలికితీసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. వీరందరూ కూడా ఒడిశా ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతెరువు కోసం వచ్చినటువంటి కూలీలు అందరూ కూడా అక్కడి నుంచి తక్కువ ఖర్చుతో లేబర్ దొరుకుతారు కాబట్టి క్వారీ యజమానులు ఆ ప్రాంతం నుంచి ఎక్కువ మంది కూలీలను తీసుకొని వస్తూ ఉంటారు. ఈ వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ఒడిశాకు చెందిన వారిగానే ప్రాథమికంగా గుర్తించారు. ఈ గాయపడిన వారందరినీ కూడా ఆ బల్లికురవ సమీపంలో ఉన్నటువంటి చిరుపురుపేట, నర్సరావుపేట ఆసుపత్రులకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించి పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు సహాయ చర్యలు అయితే ప్రస్తుతానికి పాల్గొంటూ ఉన్నారు. దీని సరైనటువంటి భద్రతా చర్యలు కావచ్చు, నిబంధనలు ఉల్లంఘించి తవ్వకాలు జరిపినట్టుగా అయితే ప్రాథమికంగా అధికారులు, పోలీసులు భావిస్తూ ఉన్నారు. అయితే ముందుగా అయితే సహాయ చర్యలపైన అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ఎందుకంటే ఆ శిథిలాలన్నీ కూడా తొలగిస్తే గానీ ఖచ్చితంగా ఎంతమంది చిక్కుకున్నారు, ఎంతమంది చనిపోయారు అనే విషయమైన ఒక స్పష్టత వస్తుంది. ఆ శిథిలాల తొలగింపు ప్రక్రియ అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ కూడా ఈ ఘటన సంబంధించి ఆరా తీశారు. స్థానిక పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు వారిని ఘటనస్థలికి వెళ్లాలని చెప్పి ఆదేశించారు. ఇప్పటికే పోలీసులు అయితే అక్కడికి చేరుకొని సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఇక రెవెన్యూ అధికారులు కూడా మరి కొద్దిసేపట్లో అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అక్కడ సహాయ చర్యల్లో పాల్గొని ముందుగా శిథిలలో చిక్కున్న వారిని బయటకు తీసి వారి ప్రాణాలతో కాపాడేందుకైతే వారి వైపు నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు 4 మృతదేహాలు వెలికి తీశారు. మరో 2 కూడా చనిపోయి ఉంటారని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు. మొత్తం ఈ ఘటనలో 6 మంది వరకు చనిపోయి ఉంటారని అయితే అక్కడ పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఆ సహాయ చర్యలన్నీ కూడా పూర్తి అయితే కొంత దీనిపైన స్పష్టత వస్తుంది. ఆ తర్వాతనే ఈ ప్రమాదానికి సంబంధించిన కారణాలు కావచ్చు, లేకపోతే అందులో యజమాని నిర్లక్ష్యము, వీటన్నిటిపైన కూడా విచారణ చెప్తే వాస్తవాలు అయితే బయటికి వస్తాయి. సహాయ చర్యల మీద ప్రస్తుతం అయితే యంత్రాంగం కావచ్చు, లేకపోతే యాజమాన్యం కావచ్చు, రెండు కూడా దృష్టి సారించి ఆ ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నారు. గాయపడినటువంటి వారిని చిరుకురుపేట, నర్సరావుపేట ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. శాసన అయితే చంద్రశేఖర్, ఈ ప్రమాదంపై క్వారీ యాజమాన్యం ఏం చెప్తోంది? క్వారీ యాజమాన్యం ప్రస్తుతం అయితే ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఆ నిబంధనలను సరిగా పాటించకపోవడమే ప్రాథమిక సమాచారం. ఆ క్వారీ యాజమాన్యం అయితే ప్రస్తుతం ఎలాంటి స్పందించలేదు. అక్కడ పనిచేస్తున్న మిగతా వారితో కలిసి ఆ సహాయ చర్యలను అయితే వారు చేపడుతున్నారు. దానికి పోలీసుల వైపు నుంచి కూడా సహకారం అందుతోంది. వాళ్ళందరికీ కూడా కలిసి ఆ సహాయ చర్యలను అయితే ప్రస్తుతం చేపడుతున్నారు. దీనికి సంబంధించి యజమానిని కూడా పోలీసులు సమాచారం తీసుకున్నారు. ఎందువల్ల జరిగింది, అప్పుడు ఎలా జరిగింది అనే అంశాన్ని అయితే ప్రాథమిక సమాచారం పోలీసులు తీసుకుంటున్నప్పటికీ ఒకసారిగా ఆ తవ్వకాలు జరుగుతున్న సమయంలో ఒకసారిగా పై వైపు నుంచి గ్రానైట్ రాళ్ళని కూడా విరిగిపోతాయి. దీంతో ఆ శిథిరాల కింద కూలీలు చిక్కుకున్నట్లయితే యాజమాన్యం పోలీసులకు వివరించింది. అయితే ముందుగా అయితే సహాయ చర్యలు ముఖ్యం కాబట్టి ఆ సహాయ చర్యలకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే కొనసాగుతోంది. ఆ తర్వాత దీనిపైన పూర్తి స్థాయి విచారణలో అయితే అసలు కారణాలు అయితే వెల్లడవుతాయి. శాఖ ధన్యవాదాలు చంద్రశేఖర్. నీకెందుకు